శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నించాం. మీనరాశిలో శనీశ్వరుడు కూర్చున్నాడు. అదేవిధంగా చూస్తుంటే పంచంలో గురుడు వక్రగతి అయిపోయి ఉన్నాడు. ఆల్మోస్ట్ గురు యొక్క అనుగ్రహం డిసెంబర్ 10వ తారీఖుతో అయిపోతుంది. 8 నుండి 10వ తారీఖుతో అయిపోతుంది పూర్తిగా. సో ఈ 10వ తారీఖు లోపల ఏదైనా ఉద్యోగం కరెక్షన్స్ ఏమన్నట్టు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ మీకు మేలోని ఆ గురువు అనుగ్రహం వస్తుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత మే 20 తర్వాత వస్తుంది కాబట్టి మే 20 వరకు ఉన్న ఉద్యోగం జాగ్రత్త మెయింటైన్ చేసుకోండి. మధ్యలో కదలడం కానీ మార్చడం ఎంత ఆఫర్స్ వచ్చినా కూడా ప్రయత్నం చేయకండి, జాయిన్ అవ్వకండి. ఇది మీనరాశి వరకు విశేషంగా చెప్తున్నాం వినుకోండి. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని కరెక్షన్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వ్యాపారం రీసెట్ అవుతుంది. అయిన దాన్ని మెయింటైన్ చేసుకుంటూ పోండి. అంతే తప్ప కొత్త ఆలోచన పెట్టకండి. ఒక 5 నెలల వరకు ఇప్పుడు ఏదైతే అదే కంటిన్యూ అవ్వండి. ఓకేనా? ఆర్థికంగా బాగుంటుంది. కొత్త ఉద్యోగాల్లో ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. విదేశాలకి చదువుకోవాల్సిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశాలు చదువుకుంటూ విద్యార్థులకి ఉద్యోగరీత్యా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నథింగ్ టు వరీ అబౌట్ దాట్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. వరి అవ్వక్కలేదు. అన్నిటికీ ముఖ్యంగా ఆరోగ్యం అనుకుంటుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ నెత్తిమి శనీశ్వరుడు ఉన్నాడు. ప్రెషర్ ఎక్కువ ఇస్తాడు. ప్రెషర్తో మీకు ఏంటంటే మానసిక ఒత్తిడి, కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ కూడా తీసుకొచ్చి పెడతాడు. అలాగే అష్టంలో బుధుడు ఉన్నాక న్యూరో సిస్టమ్ మీద కొంచెం అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయం జాగ్రత్తగా తీసుకోండి. అన్నిటికీ ముఖ్యంగా మీరు ఎవరిని గురువుగా భావిస్తారో, ఏ దేవతను భావిస్తారో ఆ దేవత యొక్క మంత్రం సాధన చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ పడుతుంది. అలా చేసుకుంటూ వెళ్ళండి. సాధన చేసుకుంటూ విశేషంగా చూస్తే గురువు అంటే ఇక్కడ గణపతిని అనుకోవచ్చు, బాలాజీ అనుకోవచ్చు, ఆంజనేయ స్వామి అనుకోవచ్చు, లేకపోతే దత్తాత్రేయుల వారు అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనుకోండి. ఇవన్నీ కాదు అంటే శ్రీ విద్యలో ఉన్నారనుకుంటే శ్రీ విద్యలో గురు పరంపరలో గురువుని తలుచుకోవడం, ఏ గురువు ద్వారా మీకు మంత్రం ఇచ్చారో ఆ సాధన చేసుకుంటూ వెళ్తే ఈ శనీశ్వరుడు ప్రభావం తగ్గుతుంది. గురువు అనుగ్రహంతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.